శివపురాణంలో రుద్ర సంహిత సృష్టి ఖండంలో నుండి మనం ఈరోజు సృష్టి వర్ణనము తెలుసుకుందాము. ఓం గణేశాయ నమః. ఓం నమ శివాయ. మునులారా, పితామహుడు చేసిన సృష్టి క్రమాన్ని వివరంగా చెప్తున్నాను వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు. బ్రహ్మగారు శబ్దస్పర్శ రూప రసగంధాదుల సూక్ష్మ భూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించాడు. స్థావర జంగమాత్మకమైన సృష్టిని, జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు. ఋషులను సృష్టించాడు. కళ్ళ నుండి మరీచిని, హృదయం నుండి భృగుని, శిరస్సు నుండి అంగిరసుని, వ్యానం నుండి పులహుని, ఉదానం నుండి పులస్త్యుని, సమానము నుండి వశిష్ఠుణ్ణి, అపానం నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుణ్ణి, తోడ నుండి నారదుణ్ణి, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వసాధనములను సాధనమైన ధర్మమును సృష్టించాడు. మునులారా, సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని చేశారు. ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు ఉద్భవించారు. అటుపిమ్మట అంతర్యామి అయిన శంకరునిచే ప్రేరేపింపబడిన తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలను ధరించాడు. అందులో సగభాగము స్త్రీ, సగభాగము పురుషుడు. వీరిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైన జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడు స్వయంభువ మనువు, స్త్రీ శతరూప. ఆమె యోగిని మరియు తపస్విని. అపరూప సుందరి అయిన ఆమెను మనువు విధివిధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు. ఆ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లు గల 3 కుమార్తెలు కలిగారు. ఆకుతిని రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానము భూమండలమంతా వ్యాప్తి చెందింది. కర్దమునకు, దేవహూతి యందు చాలా మంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు గల 13 ధర్మునకిచ్చి వివాహం జరిపించారు. వారికంటే చిన్నవారైన ఖ్యాతిని, భృగువు, సతిని, భవుడు, సంభూతిని, మరీచి, స్మృతిని, అంగిరస్తు, ప్రీతిని, పులస్త్యుడు, క్షమమును, పులహుడు, సన్నతిని, క్రతువు, అనురూపను, అత్రి, ఊర్జను, వశిష్ఠుడు, దేవిని అగ్ని, స్వదాదేవిని పితరులు వివాహమాడారు. వీరి సంతానంతో భూలోకమంతా నిండింది. మునులారా, ఈ విధంగా పార్వతీపతి ఆజ్ఞానుసారము ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు. మరో కల్పంలో దక్షునకు 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునకు 13 ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు. 4 కన్యలను తార్క్షునకు, భృగువు, అంగిరస్సు, కృషాశ్వులకు 2 కన్యలనిచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షములు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైన సృష్టి చేత పాతాళం మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది. పూర్వము శంభునిచే తపస్సు కోరికు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయందుంచి రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమెయే భక్తరక్షణార్థం దక్షిణి కుమార్తెగా జన్మించి తన లీలా వైభవాలను చూపింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతి రజోగుణ ప్రధాన, లక్ష్మి తమోమయి. సతీదేవి శంకరుని వివాహమాడి దక్షయజ్ఞములో శరీరత్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి తిరిగి శివునకు అర్ధాంగి అయింది. ఆమె గుణకర్మములను బట్టి ఆమెకు అనేక నామాలున్నాయి. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ ఇలా అనేక నామాలున్నాయి. వీటిలో పార్వతీనామం ప్రసిద్ధమైనది. శివపురాణము ఈ రోజుటికి సమాప్తము. నెక్స్ట్ సోమవారము గుణనిధి చరిత్ర తెలుసుకుందాము.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.